హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ అచ్చొచ్చిన హారం. ఈ కథను రచించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? కృష్ణరాజపురంలో ఒకప్పుడు జమీందారులుగా ఉన్న రంగనాథరాజు గారి కుటుంబం అంటే అందరికీ ఎంతో గౌరవాభిమానాలు ఉండేవి. రంగనాథరాజు గారు మరణించి కొంతకాలమే అయినా ఆయన భార్య రత్నవతమ్మ, ఆయన నలుగురు కుమారులు ఐకమత్యంగా ఉంటూ అన్నదమ్ములుగా ఇలా ఉండాలి అన్నదమ్ములంటే అనిపించుకునేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాల్లో కోడళ్ల మధ్య అడపాదడపా మనస్పర్ధలు పొడు చూపినప్పటికీ అత్తగారి అజమాయిషీలో ఉన్నందువల్ల అవి బయటికి పొక్కేవే కావు. ఆ ఇంట్లో పాలేరు శివుడు భార్య గౌరీ కాపురానికి రావటం, అందరిలోకి చిన్నవాడైన రామరాజు కొడుకు బుల్లిరాజుకు నడక రావటం ఒకేసారి జరిగింది. గౌరీ చక్కనిదే కాక చాలా చురుకైంది. ఆ చలాకీతనమే రత్నావతమ్మకు బాగా నచ్చింది. వచ్చిన 2 నెలల్లోనే గౌరీ ఆమెకు ఆప్తురాలైపోయింది. ఇంట్లో ఆ పని ఈ పని అందుకునే చేరేసే గౌరీకి అత్తగారు ఏదో ఒకటి చేతిలో పెడుతూ ఉండటం ఆ ఇంటి కోడళ్లకు కొంత కంటగింపుగా కూడా ఉండేది. కొన్నాళ్లకు రామరాజుకు కూతురు పుట్టింది. అంతవరకు తనను ఎంతో అపురూపంగా చూసుకున్న ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా అప్పుడే పుట్టిన బుల్లి చెల్లెల మీద ప్రేమ కనబరచడం బుల్లిరాజుకు బాధ కలిగించింది. పైగా తాను చెల్లెల్ని తాకితే కసురుతున్నారు. అందువల్ల వాడు తరచూ చెల్లెల్ని గిల్లటానికి గిచ్చటానికి పూనుకునేవాడు. రోజు రోజుకి బుల్లిరాజు ఆగడాలు ఎక్కువ కావడంతో పుట్టిన శిశువు క్షేమం కోరి కొన్నాళ్ళు వాణ్ణి పాపక దూరంగా పట్నంలో మేనమామ ఇంట్లో ఉంచడం మంచిదనుకున్నారు. అయితే ఆ సంగతి చెప్పగానే బుల్లిరాజు తల్లిని వదిలి వెళ్ళనని మారం చేయసాగాడు. అప్పుడు గౌరీ వాణ్ణి బుజ్జగించి మంచి మాటలతో ఒప్పించి మేనమామ ఇంటికి తాను వస్తానన్నది. అప్పుడు బుల్లిరాజు ఒప్పుకున్నాడు. గౌరీ పుట్టినిల్లు కూడా పట్నంలో ఉన్నది. బిడ్డకు గౌరీని తోడిచి పట్నంలోని బుల్లిరాజు మేనమామ ఇంటికి బండిలో పంపారు. ఆ రోజు పెద్ద కోడలు చంద్రమతి రోజు మెడలో ధరించే చంద్రహారం కనిపించకుండా పోయింది. స్నానం చేయటానికి ముందు హారాన్ని తీసి పూజ గదిలో ఉంచింది, కానీ స్నానమయ్యాక పూజలో పడి దారిని చూసుకోలేదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక చూస్తే హారం కనిపించకపోయేసరికి ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు. 4 తరాల నుంచి ఆ ఇంట్లో పెద్ద కోడలికి ఆ చంద్రహారం ఆనవాయితీగా ఇవ్వబడుతోంది. పైగా అది అచ్చొచ్చిన హారం అని రత్నవతమ్మ నమ్మకం. ఇంట్లో అందరూ ఉండగానే హారం ఎలా మాయమైందో ఏమైపోయిందో, వచ్చిన దొంగల కేవలం దాన్ని మాత్రమే ఎలా ఎత్తుకుపోయాడో ఎవ్వరికీ ఏమాత్రం అర్థం కాలేదు. ఈ మధ్య మీ అన్నగారి సుపుత్రుడు పట్నంలో చదువుకుంటున్నాడని చెప్పి చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడని తెలిసింది. సందేహం లేదు, ఖర్చులకు చేతుల్లో డబ్బులు ఆడక వాడే తల్లిగడు గొలుసు కాజేసుంటాడు అన్నది భర్తతో రెండో కోడలు కామేశ్వరి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు? వినయం మంచి అమ్మాయిలా కనిపించినా చేసేవి మాత్రం దొంగ పనులే. మీ రెండో అన్నయ్య కూతురు ఆ మధ్య నాకు చెప్పకుండానే నా చెంపసౌరాలు తీసి పెట్టుకుని బడికి వెళ్ళిపోయింది. నేను గుర్తుపట్టి తీసుకున్నాను. ఇప్పుడు దానికా చంద్రహారం మీద మనసై పెట్టుకుని వెళ్ళి ఎక్కడైనా పారేసిందేమో అని కునికింది మూడో కోరడలు రాజలక్ష్మి తన భర్తతో. అత్తయ్య, మీరేమైనా చెప్పండి, పని వాళ్లకు అంత అలసి ఇవ్వకూడదు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఆ పిల్ల మీరిచ్చే చనువు కొద్దీ గౌరీ ఎంతసేపు ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. నాకేమో దాని మీదే అనుమానంగా ఉంటుంది అన్నది నాలుగో కోడలు. బుల్లిరాజుకు తోడుంటానన్న నెపంతో హారాన్ని తల్లిగారింటికి దాటవేయటానికి అది పట్నం వెళ్ళిందేమో అని వంత పాడారు పెద్ద కోడళ్ళు. గౌరీ మీద అనుమానం పడలేకపోయింది రత్నవతమ్మ. అలా అని ఇంకెవరిని కూడా అనుమానించేటట్టు లేదు పరిస్థితి. మౌనంగా ఊరుకుంది. 1 నెల రోజులు దాటినా హారం ఆచూకి తెలియలేదు. పట్నం వెళ్ళిన గౌరీ బుల్లిరాజుతో సహా తిరిగి వచ్చింది. ఆ రోజు సాయంకాలం పెద్ద కొడుకు సూర్యనారాయణరాజు పాలేరు శివుణ్ణి పిలిచి, ఒరేయ్, నిన్నింట్లో పాలేరుగా కాకుండా మా అన్నదమ్ముల్లో ఒకడికే భావిస్తున్నాను. నువ్వొక సహాయం చెయ్యాలి. ఎంతైనా నీ భార్య గౌరీ చిన్నపిల్ల. ఏదో తెలియని తనంలో హారం తీసిందేమో లాలనగా అడిగి చూడు అంటూ మర్యాదగా చెప్పాడు. శివుడు ఆ రాత్రే భార్యను అడిగాడు. గౌరీ నేరుగా రత్నవతమ్మ గారి దగ్గరికి వచ్చి, పెద్దమ్మగారు, మీరు మా నాయనమ్మలాగా అనిపించారు. అందుకే మీతో అంత చనువుగా ఉన్నాను. చెప్పిన పనులు చేయడం తప్ప మరొకటి తెలీదు.
లేని వాళ్ళమే కానీ దొంగ బుద్ధి మా వంశంలోనే లేదమ్మా. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను అంటూ వలవల ఏడ్చేసింది. గౌరిని ఎలాగో సమాధానపరిచి పంపేసినా రత్నవతమ్మకు అచ్చొచ్చిన హారం పోయిందే అన్న బెంగ మాత్రం రోజు రోజుకి ఎక్కువ కాసాగింది. అంతలో వేసవి ఎండలు ముదిరిపోయాయి. ఒకనాడు శివుడు వచ్చి, అయ్యా, పెరటి బావి దాదాపు ఎండిపోయింది, పూడికి తీయాల్సిందే, పని వాళ్లను పురమాయించమన్నారా అని అడిగాడు సూర్యనారాయణరాజుని. ఊరంతా నీటి ఎద్దటి ఉండటంతో ఆయన సరే అన్నాడు. పూడికి తీసే పనులు ప్రారంభమయ్యాయి. ఇంట్లోని వాళ్ళందరూ బావి దగ్గరే చేరారు. పనివాళ్ళు బావిలో నుంచి బురదను తట్టలతో తీసి ఒక్కొక్కరు అందించుకుంటూ ఎత్తి బయట పోస్తున్నారు. 4 తట్టలు తీసేసరికి బావిలో నుంచి గిన్నెలు, లోటాలు ఒక్కొక్కటిగా బయటపడసాగాయి. మట్టిలో కూరుకుపోయిన ఏనుగు అంబారి బొమ్మ బయటపడేసరికి అందరూ అంతవరకు నాయనమ్మ ఒడిలో బుద్ధిగా కూర్చున్న బుల్లిరాజు చెంగున కిందకి దూకి, ఆహా, నా బొమ్మ దొరికింది, ఆ ఏనుగు బొమ్మ నేనే పాడేశా, నా బొమ్మ దొరికింది అంటూ ఆ బొమ్మను అందుకున్నాడు. ఇంకా ఏం పాడేశావమ్మా బుల్లిరాజు, చెప్పు తండ్రి అంటూ నాయనమ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ అడిగింది నవ్వుతూ. ఇవన్నీ నేనే పాడేశా, ఇంకా ఎన్నో పడేశా అన్నాడు బుల్లిరాజు ఎంతో గొప్పగా వచ్చిరాని మాటలతో. ఇంకొంచెం మట్టి తవ్వి తీసేసరికి అందులో నుంచి మిలమిలా మెరుస్తూ చంద్రహారం బయటపడింది. చెల్లెల్ని తాకితే కసిరారన్న కోపంతో అందిన వస్తువులన్నీ విసురుకొట్టే అలవాటు గల బుల్లిరాజు ఆ రోజు కనిపించిన హారాన్ని తీసి బావిలోకి విసిరాడన్నమాట. ఆ సమయంలో దాన్ని ఇంట్లోని వాళ్ళెవరూ గమనించలేదు. రత్నవతమ్మ మనవడి తల నిమురుతూ, మన బుల్లిరాజు చేసిన ఆ పని మనలో ఎన్నెన్నో అనుమానాలకు దారితీసింది. అయినా ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి ఎవరిని అనుమానించకూడదు. ఎందుకంటే అనుమానించడం కూడా ఒక విధంగా అవమానించడం లాంటిదే. నిరపరాధుల మనసు నొప్పించడం భావ్యం కాదు. అందుకే ఇన్నాళ్ళు ఇంత ఓర్పు వహించాను. ఎలాగైతేనేం ఇప్పుడు అందరి అనుమానాలు పటాపంచలైపోయాయి. మన అచ్చొచ్చిన హారము దొరికిపోయింది అన్నది సంతోషంగా నవ్వుతున్న కోడళ్లను, కొడుకుల్ని శివుణ్ణి గౌరీకేసి చూస్తూ. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ నాకు చాలా మోటివేషన్ ఇచ్చి మరిన్ని మంచి కథలు పెట్టడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.